దగ్గర పెట్టుకోవాలి. ఏంద్రా చేతులు మాట్లాడు నైట్ రైడ్ కోసం చంద్ర రైడ్ రావాలి. సరేలే మరి ఎక్కడ మీరు పాల్గొనైన ప్రభుత్వం అయ్యా నమ్మకస్తుడుగా మీరు అప్పగించినటువంటి నేను పనిని నేను ప్రభుత్వండి అయ్యా నమ్మకముగా చేయటానికి నేను మిమ్మల్ని స్తుతించడానికి గొప్ప యోధుడిగా మీరు చేసినందుకు స్తోత్రము నాయన పేరులో ఉన్నటువంటి నేను ప్రభు తన జీవితాన్ని అయ్యా ముగింపు వరకు నిలబెట్టుకోవడానికి నిత్యము స్తుతించు మిమ్మల్ని గణపరుస్తూ మీ నామమును అనేకులకు వివరిస్తూ ప్రభు తండ్రి నైనా తన పనిని నేను ప్రభు తండ్రి నేను ప్రభు తుదిముట్టించడానికి మీరు సహాయం చేసిన విధానము కొరకు స్తోత్రము నాయన ప్రభువ నీ జీవితాన్ని ప్రభు మీరు నేను ప్రభు నిన్నటి దినం వరకు కూడా నేను ప్రభు మీరే అయ్యా తండ్రి నేను ప్రభు క్షేమ కలిగించారు ఎదురునైన ప్రభు తండ్రి కలిగిన స్థలములకు అయ్యా మీరు నేను పిలుచుకున్న విధానము కొరకు స్తోత్రము నాయన ప్రభువ తోపుటోలను మీరే ఆదరించి నేను ప్రభుత్వపరచండి తండ్రి వేదన లేని స్థలము అయ్యా తన నెమ్మది కలిగిన స్థలమునకు నైన ప్రభు అనైన మీరు అయ్యా పిలుచుకున్నందుకు స్తోత్రము నాయన మేమందరము ఒకరోజు అయ్యా తను అక్కడికి వెళ్ళాలి కనుక నేను నిరీక్షణతో ఓర్పుతో సహనముతో తండ్రి నేను ప్రభు మా జీవితాలను కూడా కాపాడుకునేటకు మీరు కృప చూపించండి తండ్రి వాతావరణం కూడా మీకు నేను తండ్రి స్వాధీనం ఉంచుకొని సమాధి కార్యక్రమం వరకు కూడా ప్రభు తండ్రి మీరే అయ్యా సాయం చేసి మహిమ పొందమని వేడుకుంటున్నాము తండ్రి గొడవబడిన కుటుంబం నాయన ప్రభు ఓదార్చే దేవుడు నీవే కనుకనైనా ప్రభు తండ్రి యజమానుడిగా నాయకుడిగా తండ్రిగా అయ్యా మీరుండి నైనా ప్రభు తండ్రి కుటుంబాన్ని మీరు తృప్తిపరచండి తండ్రి స్తోత్రం నిన్నటి దినం వరకు మిమ్మల్ని స్థుతించాడు అవకాశం ఇచ్చిన కొలది నేను ఉపయోగించుకొని అయ్యా నమ్మకస్తుడిగా ఉన్నాడని ప్రభు తండ్రి బిడ్డలు చెప్తున్నారు అందరి బట్టి స్తోత్రం నాయన మిగిలిన సమయం మీరే జీవనకరంగా మార్చి మన తండ్రి తండ్రికి పరిస్థితులందరినీ నేను ప్రభు ఓదార్చుకు గొప్ప దేవుడు తండ్రి స్తోత్రం మీరేనైనా ప్రభు సమయాన్ని నేను ప్రభు కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దీన్ని తృప్తికరంగా నడిపించి మయం పొందమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమేన్. స్తోత్రం 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 మహాగణుడా యేసయ్యా మీకు స్తోత్రాలు ఆయన
అన్నని మీ సన్నిధి పిలుచుకున్నారయ్యా. మీ స్తోత్రం తండ్రి. విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. అక్కని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒకరి తల్లి వారిని ఆదరించినప్పుడు మీరు ఆదరించి ధైర్యపరచండి. ఎవరు కృంగిపోలేకుండా సహాయం చేసుకోవా. ఎవరు ఆదరించలేము. మీ వాక్యమే బిడ్డలను ఆదరించి బలపరిచేటట్టుగా సహాయం చేయగలుగుతుంది. ఈ వాక్య ద్వారా ఒకరిని బలపరచండి. ఈ జరగబోతున్న కార్యక్రమం చక్కగా జరిగించండి ప్రభావ. ఎంతో ప్రయాసపడ్డారు నాయన, ఎంతో ఇబ్బంది పడ్డారు తండ్రి. ఈరోజు మీ నిత్యరాజ్యంలో మీ పరదేశంలో విశ్రాంతి పొందుతూ ఉన్నాను నాయన. స్తోత్రాలు తండ్రి. ఈ ప్రయాసం అంతా మానుకున్నారు, ప్రశాంతంగా మీ రాజ్యంలో గడుపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. మేమందరూ కూడా ఒక రోజున మీ సన్నిధికి చేరవలసిన వారమే. మాకంటే ముందుగా అన్ని పెంచుకున్నారయ్యా. ఇదేనైనా కుటుంబ సభ్యులందరినీ, రక్త సంబంధికుల్ని, తోబుతోళ్ళని ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, ఓదార్చండి తండ్రి. మీ వైపు చూస్తే ముందు కొనసాగించడానికి చూడొచ్చుపడి ప్రభావ. జరగవలసిన సమాజకాలం చక్కగా జరిగించండి ఆయన. అయ్యా విడిచి సంఘాన్ని కూడా మీరు కాపాడిన తండ్రి. సంఘ సభ్యులందరినీ కృపలు భద్రపరచండి తండ్రి. ఏ ఒక్కరు అధైర్యపడకుండా తండ్రి నీ వైపు చూస్తూ కొనసాగడానికి చూడొచ్చుపండి. అమ్మ చేసిన అదే సేవని మీరు జీవించండి ప్రభావ. ముఖ్యంగా తన బిడ్డలందరి చేతికి అప్పగిస్తుండగా మీరే తండ్రిగా ధైర్యపరిచి ఆదరించి యజమానుగా నడిపించండి ప్రభావ. అయ్యా చక్కగా జరిగించి సహాయం చేయమని చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అవసరం జరగండి పెద్దగా అట్టిగా నాడే చూడి ఇలాగ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఏం కట్టాలికే
ఇక్కడే ఉన్న కారా అందరూ అనగానే వాళ్ళ ముందుకు పోమా. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, స్థానిక సంఘ కాపరి వారికి, ఈ యొక్క ఆదరణ కొరకు ఇచ్చేసినటువంటి దైవ సేవకులు చాలామంది ఈ ప్రాంత వారు మరి పరిచయం చేస్తున్నటువంటి వారందరికీ మా మాగులూరు కుటుంబం పక్షాన మరి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ మాట మాగులూరు వారు అనేటువంటి మాట నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం కానీ ఇంతమంది దైవ సేవకుల్ని ఈ కార్యక్రమానికి నేను ఎక్కడ చూడను. ఇదే ఫస్ట్, ఇదే మొదటిసారి. అయ్యగారు చెప్పారు, ఒకవైపు సంతోషంగా ఉంది, మరోవైపు దుఃఖం కూడా. మరి ఈ సమయంలో పిల్లరా ఆయన చేసినటువంటి సేవా విధానము ముందు పెద్దలు చెప్పారు, చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా మేము మాగులూరు వారమే కానీ గత 4 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కనుగొన్నాం. ఇక్కడ మాగులూరు వారు ఉన్నారన్నటువంటి విషయం అది తెలియదు. మాచర్ల ప్రాంతంలో అలిపోలేపల్లి, మాచర్ల తదితర ప్రాంతాల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకొని, మేము వరంగల్ జర్సన్ అబ్రహాం గారి దగ్గరకు, మా చీమకుర్తి మాది ఒంగోలు ప్రాంతం, జర్సన్ అబ్రహాం గారి దగ్గరకు వెళ్ళి వస్తూ వెళ్తున్నారని మా కారు దింపాం. మా కోసం మా సహోదరులు మణిదాస్ గారు, మరి చంద్రబాబు గారి యొక్క సహోదరులు ఫోన్ నంబర్ నా దగ్గర తీసుకొచ్చారు. 2001లో తక్కువ సమయం 2001లో మా పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి మాచర్ల ప్రాంతానికి కూడా వారి దగ్గరకు వెళ్ళాము. అప్పుడు వారు కూడా మరి రాంబాబు గారు, ప్రసాద్ గారు, కమలేష్ మార్క్ గారు, వారి ఫ్యామిలీతో కూడా పరిచయం. మరి తరచుగా నేను వస్తూ పోతూ ఉంచుకున్నాను. వారు చెప్పినట్లుగా మంచి ఆప్యాయత, ప్రేమానురాగాలకు నిలయమైనటువంటి కుటుంబం. ఒక మాట చెప్పాలంటే అంత ప్రేమ వ్యక్తపరిచేటువంటి వారు మరి మా మాగులూరు వారు. అయితే
ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, మీ అకాల మరణానికి చింతిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్రియమైనటువంటి దైవ సేవల అనుభూతులు ఉన్నారు, కానీ నేను వాక్యం కాదు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. పౌలు గారి మాటల్లో మరి నిరీక్షణ అనేటువంటిది క్రైస్తవులకు ఉంది. దుఃఖపడవలసినటువంటి సమయమే వాస్తవంగా మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కొరకై మనం ఎదురు చూసేటువంటి వారమే, కానీ దుఃఖపడకూడదు అనేటువంటిది పౌలు గారి యొక్క మాట మనకు తెలియజేస్తున్నారు. ఏదేమైనా మరి కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, సేవకులు వారితో కూడా కలిసి మరి పరిచయం చేసినటువంటి వారిద్దరూ వారి ముఖాల్లో నేను దుఃఖాన్ని కూడా గమనించగలిగాను. అది సహజం. అయితే పిల్లరా ఒక వాక్యాన్ని చదివి నేను సమయాన్ని ముగిస్తాను. 16వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తనలో 6వ చరణంలో మనం ఒక మాటను గమనిస్తాం. ఏమని వ్రాయబడింది అక్కడ, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగాను. ఇది దావీదు గారి మాట అండి. మరి మా సహోదరులు బ్రదర్ కూడా బహుశా నేను అనుకుంటున్నాను, దుఃఖపడుతున్నటువంటి వారి కొరకు కదా, ఆయన గురించి బాధపడుతున్నటువంటి వారి కొరకు, ఒకవేళ భార్య కావచ్చు, వారి సంతానం కావచ్చు, బంధువులు కావచ్చు, ఆయనకు కూడా కలిసి పరిచయం చేసినటువంటి సేవకులు కావచ్చు, ఈ మాటను బట్టి మనము సంతోషించాల్సినటువంటి అవసరత ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మాటలు దావీదు గారు అన్నారు, తాను అనుభవిస్తున్నటువంటి శ్రమలను, తాను పొందుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నేను ఎక్కడున్నానంటే ఆయన చేతిలో ఉన్నా, ఆయన చేతి క్రింద ఉన్నా, ఆయన సన్నిధిలో ఉన్నా అనేటువంటి మాట. ఇక్కడ ఏమంటున్నారంటే, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము అని స్థిరం. మనం అందరం కూడా ఆ స్వాస్థ్యం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ సేవా విధానం అనేక మందిని నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు సేవకులు ప్రయాసపడుతున్నారంటే ఆ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి. అటు స్వాస్థ్యాన్ని మా బ్రదర్ సంపాదించుకున్నారు కనుక మరి కుటుంబీకులు కానీ, బంధువులు కానీ, సాటి సేవకులు కానీ అదే వేలో మరి సంతోషంగా మనం కూడా సేవను ముగించి ఆ స్వాస్థ్యాన్ని కోరుకుంటూ మరి మన జీవితకాలం కొనసాగాలని, అలాగనే తన భార్య సంతానానికి కూడా దేవుడు ఆదరణ కలిగించినట్లుగా బంధువులు కూడా మరి ప్రభువును ప్రార్థిస్తూ ఈ సమయాన్ని తిరిగి అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ. నడిపించిన రీతిలో ప్రభావ మీ సన్నిధిలో ప్రభావ ఆ జీవాన్ని ప్రభావ మీ రాజ్యాన్ని వారసత్వంగా చేర్చుకున్నామని ప్రభావ మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రకటించిన దాన్ని బట్టి ప్రభావ నీకు స్తోత్ర తండ్రి. మీ సన్నిధిలో ప్రభావ ఈ కార్యక్రమం గ్రామంలో కోరుచిన ప్రయోజనాలకు అలాగనే ఉన్నటువంటి శ్రీవాసులకు వర్ణంలో వందనా తెలియజేస్తున్నాం. మామూలుని మార్పుతో మాకు కూడా మంచి సత్సంబంధం ఉంది. దయచేసి చాలా మంది చెప్పారు, అతను దేవునికి ఇష్టడై మంచి సాక్ష్యం పొందినని ఎప్పుడు పత్రికలో ఉంది. దేవునికి ఇష్టడై మంచి సాక్ష్యం పొందాడంట. అలాగా ఇతను కూడా మంచి సాక్ష్యం పొందాడు. యథార్థంగా మాట్లాడతాడు. యథార్థవాది ఓపు ఎదుగుతున్నట్టుగా ఏదున్నా సేవకులైనా సరే గర్దిస్తారన్నమాట. ముఖ్యసూటిగా యథార్థంగా మాట్లాడే వ్యక్తి. కాబట్టి ప్రియులారా, నేను మంచి పోరాటం పోరాడుకుని విశ్వాసం కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడిన రీతిగా ఆయన సేవ జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో మంచి పోరాటం పోరాడారు. దేవుని కొరకు నమ్మకమైన పరిచర్య చేశారు. కొద్ది కాలమైనా మంచి పరిచర్య. 30 మంది రక్షణ పట్టడం అంటే మామూలు విషయం కాదు. 4 సంవత్సరాల్లో అన్ని జనుల మధ్య సంఘస్థులు కూడా ఎంతో మరి ప్రేమ కలిగినటువంటి దైవజనుడు అనేటువంటి మంచి సాక్ష్యం ఉండారు. సంఘస్థులు చాలా ప్రోత్సాహకరంగా ఏ పెట్టాలన్నా కూడా ముందుకు వచ్చేవాళ్ళు. అక్కడ అన్ని జనులు వాళ్ళు. అలాంటి వారి మధ్య ఎంతో మంచి పరిచర్యను ఆయన కొనసాగించారు.
మనం జీవించిన కాలం. కాబట్టి బయలుదేరులందరూ నేను చెప్పేది ఏంటంటే పిల్లల ఆరోగ్యాలు కాపాడుతుంది. పచ్చని ఎంత ముఖ్యం, ఆరోగ్యం కూడా ముఖ్యమే. మీరు ఉపవాస ప్రార్థనలని, ఆలయట్లని, సేవ అని టయానికి అన్నం తినకుండా, టయానికి నిద్రపోకుండా సేవ అంటూ తిరుగుతూ ఉంటారు. మీ సేవలో ఇంకా ఎంతకాలం మీరు ప్రభు పిలుపు వచ్చేలా చేయాలంటే ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మార్పు విషయంలో కూడా ప్రియులారా, దేవుడు ఆయన అక్కడ రాయబడిన రీతిగా సేవ చేయ దినములు సంపూర్ణమైన తన ఇంటి వెళ్ళదనే మాట. తన సేవ సంపూర్ణ చేసుకున్నాడు. దేవుని యొక్క పిలుపుని బట్టి ఆయన మరి తండ్రి ఇంటికి వెళ్ళాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మనం అక్కడికి వెళ్ళాలి. మనం ఈ లోకంలో యాత్రికులు. దేవుడు ఏ పని అయితే మనకు అప్పచెప్పాడో ఆ పనిని నమ్మకంగా సంపూర్ణంగా చేసి తిరిగి వెళ్ళడమే మన యొక్క కర్తవ్యం. దేవుడి మాట దీవించిన గాక. ఇప్పటి వరకు కార్యక్రమాన్ని మనం నడిపించుకుని ఉన్నాము. ఇటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారందరి గురించి వందన సమర్పణ సహోదరులు మాగులూరి ప్రసాద్ గారు, మార్పు గారి యొక్క అన్నగారైనటువంటి మాగులూరి రాబాబు గారు మాట్లాడతారు. మా తమ్ముడి స్నేహితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి 2 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పటికీ చాలా కాలం క్షమించండి. ఒక 4-5 నెలల్లో నా పెద్ద కుమారుని వివాహం జరపవలసి ఉంది మా ఇంట్లో. ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ ఇస్తా ఉంటే వివాహ శుభలేఖలు పంచవలసిన సమయంలో, తరుణంలో ఈ విధంగా ఈ కార్యక్రమానికి కార్డులు పంచడం చాలా బాధాకరమైన, దుఃఖకరమైన విషయం. అలాగా ఒక రకంగా చెప్పాలి అంటే మా తమ్ముడి వివాహం చేసినట్టు ఉన్నారు. మా తమ్ముడు భార్యని పెళ్లి కూతురులాగా తయారు చేసి చివరి ఘట్టం ఈరోజు మా బంగారికి ఈరోజు చివరి ఘట్టం. ఆ కార్డు పూర్తి చేసేందుకు నేను, నా భార్య ఇద్దరం పిల్లలు ఒకవైపు, నేను ఒకవైపు తిరుగుతూ మా బంధుమిత్రులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ కార్డులు ఇచ్చుకుంటూ మేము ఈ విధంగా చాలా సంతోషించేవాళ్ళం. ఇది మార్పు వివాహం చేసినట్టు అనిపిస్తుంది మరోసారి. అని మేము ఆ దుఃఖం పక్కన పెట్టి సంతోషించాం. కానీ విధి చిన్న వయసులోనే మా తమ్ముడిని విధి అలా చేసింది. కానీ ఆ కుటుంబానికి ఎవరు తీర్చలేని లోటు. 2 ఆడపిల్లలు, వివాహ వయసుకు వచ్చారు ఒక బాబు.
ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్తానండి. 12వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో మా తమ్ముడు మరణించాడు. 13వ తేదీకి మా తమ్ముడు పెద్ద కుమార్తెకి వివాహ సంబంధం ద్వారాల నుండి వాళ్ళు రావడానికి మా తమ్ముడు ఒక పావు గంటలో చనిపోతాడని వారు నాతో మాట్లాడి రేపు 12 గంటల కల్లా మేము వస్తామండి అని చెప్పారు. ఒక ఆశ్చర్యకర విషయం అన్నమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు అని ఒక మంచి సంబంధం కుదురుతుంది అని ఆశపడ్డాం. కానీ అరగంటలోనే వాళ్ళతో అరగంటలోనే ఇట్లా చనిపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాం అన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరణం అనేది ఎవరు తప్పించుకునే విషయం. ప్రతి ఒక్కరికి మరణం తథ్యం. ఎవరికి ఏ వచ్చిన మరణం వస్తుందో ఎవరికి తెలియదు. ఆ తెలియని విధంగానే మా తమ్ముడు ఇప్పుడు చనిపోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెన్నై నుండి వచ్చారు. అలా దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మాకు బ్రదరు అన్నాయి, మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు సొంత అక్క చెల్లెళ్ళు. మరి మా చిన్నమ్మకి 6 సంతానం, మా అమ్మగారికి కూడా 6 సంతానం. మేము 4 మగ పిల్లలవి, 2 సిస్టర్స్. అలాగే మా చిన్నమ్మకి 4 ఆడపిల్లలు, 2 జెంట్స్. ఆ క్రమంలో మేము ఇద్దరం కలిసి 2000 సంవత్సరాల క్రితంలో చిలుకూరుపేట జాన్ రెడ్డి గారి సంస్థలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. మాతో పాటు చంద్రపాలన్ ఉన్నాడు. తర్వాత వివిధ గ్రామాల నుంచి చాలా మంది కూడా ఆ యొక్క ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది. మేమిద్దరం కూడా 2 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చి ఉన్నాము. తర్వాత మార్కు బ్రదరు సేవా పరిచయంలో కొనసాగడం జరుగుతుంది. నేను తర్వాత ఆ కార్యక్రమాలు చేస్తూ మరి టీబీ డ్రగ్స్ దాని మీద హాస్పిటల్లో కొంతకాలం పనిచేయడం జరిగింది. అంటే మేము ట్రైనింగ్ చేసే క్రమంలో కూడా మాస్టర్ గారు ప్రసాద్ మార్క్ ఎవరైతే ఉన్నారో చాలా నిజాయితీగా, నిబద్ధతగా, అంటే మాటలో చాలా స్పష్టం ఉంటుంది. ఆయన మాట్లాడే మాటల్లో డొల్లతనం అనేది ఉండదు. ఏ విషయాన్నైనా చెప్పదలుచుకుంది ముక్కుసూటిగా చెప్పే మనిషి మార్క్ పాస్టర్ గారు. కానీ ఈరోజు ఆయన లేని లోటు వారి కుటుంబానికి చాలా లోటు. ఎందుకంటే తండ్రి కుటుంబం యొక్క బాధ్యతను మోస్తాడు, కుటుంబానికి మార్గదర్శిగా ఉంటాడు. కుటుంబం మీద ఆయన చూపే ప్రేమ మనం ఎవరు కూడా చూపలేనిది. తండ్రి అంటే ఒక బాధ్యత, ఒక భరోసా కుటుంబానికి. అలాంటి తండ్రి లేనప్పుడు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే అగమ్య గోచరంగా పోతా ఉంది. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఉన్నా కూడా చాలా మంది పిల్లలు మరి చెడు వ్యసనాలకు బానిసై మరి రకరకాల పరిస్థితులలో ఉండటం చూస్తూ ఉన్నాము. ఈరోజు మార్కు గారి కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ దేవుని పరిచర్య చేస్తూ మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయన ఆ యొక్క లోకానికి మరి అనతి కాలంలోనే ఆయన సేవా పరిచర్య చేసి మరి తండ్రి చెంతకు చేరటం మనం అంతా కూడా ఒక పక్క గర్వపడాలి. అయినా కూడా మనందరూ కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి కుటుంబానికి ఆ దేవాది దేవుడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్టు కనికరము చూపు తండ్రి మరి సమస్తమైన ఆదరణ కలుగజేయు యేసుక్రీస్తు ప్రభువు అని. కాబట్టి ఆ యొక్క ఆదరణ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలందరికీ, వారి కుటుంబ సభ్యులకు, రక్త సంబంధులకు ఆదరణగా ఉండాలని, మార్కు పాస్టర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ కూడి వచ్చినటువంటి పాస్టర్స్ అంతా కూడా ఏదో ఒక రూపంలో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆదరణ కలుగజేయాలని మేము కూడా చిలుకూరుపేటలో పనిచేస్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు ఈరోజు ఒక 15 మంది ఇక్కడికి రావాల్సి ఉన్నది. కానీ అనివార్య కారణాల వల్ల, వర్ష ప్రభావం వల్ల వాళ్ళు రాలేకపోయారు. మరోసారి వచ్చి
మేము ట్రైనింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నామో వారందరూ కూడా ఏదో వాళ్ళ శక్తి కొలది ఆర్థిక సహాయం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రధానంగా చెప్పాలనుకున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షుల వారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్స్ అందరికీ, వేదిక ముందున్నటువంటి విశ్వాసులకు, బంధువులకు, రక్త సంబంధికులకు మీ అందరూ కూడా మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న పాటలు నా వందనాలు. మా నాన్నగారు నేను మీ ఇద్దరం అయితే ఒక తండ్రి కొడుకులా కాకుండా మీ ఇద్దరం అయితే ఫ్రెండ్స్లా ఉంటారు. మా నాన్నగారు మేమైతే ఎక్కడ బయటకు వెళ్ళినా ఎవరు చూసినా కానీ మీ ఇద్దరు అన్న తమ్ములా లేకపోతే తండ్రి కుమారులా అడిగేవారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి మా నాన్నగారికి ఆరోగ్యం క్షీణించుకుంటూ వస్తారు. అయితే పోయిన సంవత్సరం 2024 నవంబర్ 19వ తేదీన మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ చనిపోయారు రాని అందరికి ఫోన్ చేసినప్పుడు అందరూ అడవడిగా మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. నేను మా అక్కలు అలాగే మా డాడీ వాళ్ళైతే నర్సాపేట తీసుకెళ్ళారు. అక్కడ నేను వచ్చినప్పుడు నాకప్పుడు సెమ్ ఎగ్జామ్స్ అనుకున్నాను. అయితే ఒకరోజు నాన్న దగ్గర ఉంటాను. ఆ రోజు నైట్ నేను వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా, మా నాన్న బ్రతికిస్తే ఎప్పటికైనా మీ సేవలో నేను అడుగు పెడతానని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారికి మంచి ఆరోగ్యం వచ్చింది. తర్వాత ఇన్ని రోజులు చాలా ఆనందంగానే ఉన్నాం. కానీ గత 2-3 నెలలుగా చూస్తే అనారోగ్యం బాగా క్షీణించుకుంటూ వస్తుంది. అయితే నాన్నగారు సెప్టెంబర్ 12వ తారీఖున మరణించారు. మా అన్న ఫోన్ చేశాడు సాయంత్రం రాత్రి 10:40 ఆ టైంలో ఫోన్ చేశాడు. మీ నాన్న చనిపోయారా, మీ ఇంటికి రావడానికి ఫోన్ చేశాడు. అయితే నేను నమ్మలేదు. ఆ రోజు మధ్యాహ్నం కూడా నాతో ఫోన్ మాట్లాడాడు. రామా, నువ్వు దసరా సభకి వస్తావుగా, సోమవారం వచ్చినాక మనం వేసుకోదాం, అక్కడికి వెళ్తే నా ఆరోగ్యం బాగుంటుంది, అలాగే నేను ఆరోగ్యవంతంగా ఇంటికి వస్తానని ఫోన్ చేశాను. తర్వాత ఇంటికి వచ్చాను. అయితే ఈ 3 సంవత్సరాల నుంచి మా అమ్మగారు అయితే మా నాన్నని 2 కొడుకులాగా పెంచింది. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మా అమ్మగారు అయితే మా ఆర్థికంగా మమ్మల్ని అయితే బాగా నడిపించారు. ఏదేమైనప్పటికీ నాన్నగారు మరణించడం అనేది దేవుడి చిత్తం. ఆయన భారాలు మొత్తం నా మీద వేసేళ్ళాడు. అలాగే మాకైతే ఒక సంఘం ఉంది, శిలువ సందేశం ప్రార్థన మందిరం మార్చర్లో. ఆ సంఘానికి కాపర్ లేరు. కాపర్ కొరకు అలాగే సంఘానికి కొరకు ప్రార్థించండి. అలాగే మేము కూడా సేవలు ఎదగాలని అందరూ ప్రార్థించమని ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులకి, పాస్టర్లకి, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ పేరు మనం చేసుకొని ఈ కొద్ది శాఖను ముగిస్తున్నాం. రాంబాబు గారికి, అలాగే సోదరు జీవన్ గారికి, పూర్వీకుల ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ లేచి నిలబడినట్టయితే మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మామూలు చంద్రపాల్ గారు 3 రోజులు ప్రార్థన ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఈ మాచర్లపట్నంలో మాగులూరు గారి కుటుంబంలో 2 సేవకులుగా ఉన్నారు. ఈ ప్రాంతంలో బలమైన పరిచర్య చేస్తున్నటువంటి ముందుగా సేవలకు వచ్చినటువంటి సహోదరులు మాగులూరి చంద్రపాల్ గారు,
వారి ప్రార్థన ద్వారా నమ్ముతున్నాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి తలల వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దేవానికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. మాగులూరి ప్రసాద్ అని మార్కు ప్రభువా తన దినములు ముగించుకొని నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. తన ఇంటికి తను వెళ్ళిపోయాడు ప్రభు అదిగో తను విడిచి వెళ్ళిన భార్య పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆదరిస్తే వారు ఆదరింపబడతారు, మీరు కనికరిస్తే కనికరింపబడతారు, మీ దయ చూపితే వారు దీవించబడతారు. ఆయన విడిచి వెళ్ళిన సేవకుడు ఉంది నాయన. ఆ సేవకు ఆ కుటుంబంలో ఉన్న యజమానురాలైన మరియమ్మను ఏర్పాటు చేసుకోండి. వారిలోనికి ఒక తెలియని ఆత్మను, పరిశుద్ధాత్మను కుమ్మరింపచేసి ఆ బిడ్డకు బలపరిచి అయ్యా నీ సేవ కొనసాగించడానికి కూడా కృప చూపని ప్రార్థన చేస్తున్నా. బిడ్డల చదువులు, వారికి వివాహాలు కావాలి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మార్కును ప్రేమించి తన కుటుంబాన్ని ప్రేమించి బంధువులు స్నేహితులు ఆయా ప్రాంతాల నుండి ప్రభువా చక్కగా ప్రయాణాల్లో తోడై నడిపించాలని బట్టి స్తోత్రాలు. యేసయ్యా ఇదిగో తండ్రి వారి అండగా అయ్యా ఇదిగో పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా చక్కని మాత్రాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. వాళ్ళ అన్నగారి కుటుంబాన్ని ఆదరించండి, అలాగే వాళ్ళ అమ్మగారిని ఆదరించండి, దీపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మాగులూరు వారి కుటుంబంలో ఇదొక సమస్య, ఒక వేదనే, ఆయనను అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరు అక్కడ సమీపంలో మేము కూడా ఆయనను కలుసుకునే భాగ్యాన్ని ఒక సమయం ఉందని మేము ఇష్టపడుతున్నాం. ప్రభువానికి కృతజ్ఞతలు చెల్లించచ్చు. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాం. ఏర్పాటు చేయబడిన విందును ఆశీర్వదించండి. ఇప్పుడు సమాజం దగ్గరికి వెళ్తుండగా తోడై నడిపించండి. ముఖ్యంగా మరియమ్మను బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లించచ్చు. ఇంతమంది సావుకులు ఇలా కూడుకొని విదాసుని కుటుంబాన్ని బలపరచడానికి వచ్చిన ప్రతి సావుకుని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. యేసయ్యా నీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లించచ్చు. ఇంతవరకు అధ్యక్ష చేసిన విదాసుల్ని బలపరిచి చక్కగా నడిపించిన దాసుని కూడా దీవించడానికి స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రభు ముందున్న సమయాన్ని నడిపించమని ఘనతమైన ప్రభావికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసము సన్నిధి మనకు మనందరికీ, ముఖ్యంగా మార్కు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, భార్యను, పిల్లలను, తన అన్నగారి కుటుంబాన్ని, తన తల్లిగారిని, ఆ కుటుంబం అంతటిని కూడా ఆదరించి దీవించి బలపరచబడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. పరివచనాలు చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే,
పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలెనున్నవి. రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నది. వరద చేతనైనను నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదము. దేవుడి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో దేవుని సేవకులు బాప్టిస్ట్ పాస్టర్ గారు వారు 2 నిమిషాలు దేవుని మాటలు తెలియజేస్తారు. ఈ సమయాన్ని అయ్య గారికి అప్పగిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు మార్కు గారి యొక్క మరి 11వ రోజు జ్ఞాపకార్థ ప్రార్థనా కార్యక్రమంలోనికి చేరువచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రియులు దేవుని సేవకులు క్రీస్తు శేషులు మార్కు గారు లేకపోవటం చాలా విచారకరము. మరి మరణము జీవమరణాలు కూడా దేవుని చేతిలో ఉన్నాయి. అవి ఎవరు ఆపలేనివి. దేవుని పిలుపునందుకొని వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. నీతిమంతులు కలగబోవు కీడును చూడకుండగా మరి దేవుడు తీసుకుంటాడని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే నీతిగా భక్తిగా జీవించి అనేకమైన ఆత్మలను ప్రభు కొరకు సంపాదించి తన యాత్రను ముగించుకొని ప్రభు పిలుపునందుకొని వారు ప్రభు సన్నిధికి చేరారు. నరులారా రండని ప్రభు పిలుస్తాడు. పిలిచినప్పుడు ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు పిలుపునందుకొని మనమందరం ఆయన పిలుపుకు విధేయులు కావాల్సిందే. ఆ క్రమంలోనే మార్కు గారిని 12వ తారీఖున మరి వారు దేవుడు పిలుచుకున్నారు. దేవుని పిలుపునందుకొని వారు మహిమలో ప్రవేశించారు. మరొక రోజున ప్రభువారు ఆర్భాటంతో ప్రధాన దూతల శబ్దంతో పరలోకం నుంచి మరి ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో వారు ఉంటారు. వారిని మనం అందరం కూడా చూస్తాము. కాబట్టి ఈ మాటల చేత మరి సహోదరి వారి సతీమణి గారు ఆదరించబడాలి, ధైర్యంగా ఉండాలి. అలాగే వారి యొక్క కుమారులు కుమార్తె వారు కూడా తండ్రి లేదని బాధపడకుండా దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఎందుకంటే తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరువని ఎడువని ఎడబాయనని వాగ్దానం చేశారు. ఒకరోజు మనం కూడా ఇదే స్థలంకి వస్తాము. మనకంటే ముందుగా మరి ఈ స్థలంలోనికి వారు వెళ్ళారు. ఒక రోజున మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా చూస్తామని విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు రాకడ వరకు మనం కూడా ధైర్యంగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించును గాక. ఆమేన్. మంచి మాటలు తెలియజేసిన పాస్టర్ గారికి వందనాలు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాము. యేసు పాస్టర్ గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రములు స్తోత్రములు అయినా ఇంతవరకు ప్రభా మరి యొక్క గొప్ప చేత ఈ దాసులు నా ప్రభా మార్కు గారిని మీరు వాడుకొని నా ప్రభా అనేక ఆత్మలు నా ప్రభా నీ సన్నిధానానికి నా ప్రభా వారిని నా ప్రభ నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా ఈ దాసులను నా ప్రభు మరి మీరు ఆయన యొక్క పని ముగించుకొని నా ప్రభా నా తండ్రి నీ సన్నిధానానికి నీ పిలుపునందుకొని వచ్చి ఉన్నాడు తండ్రి, నీ స్తోత్రాలు. మారుకు మిత్రులు అందరికీ ఓదార్పును, శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. నేను ముఖ్యంగా నా ప్రభా కుటుంబులకి నా ప్రభా ఆదరణ నీవే దేవుడుగాను, ఆదరణకర్తగాను, తండ్రిగాను, ప్రభువుగాను ఉండి ప్రభా ఆ కుటుంబం అంతటిని మీరే ఓదార్చి వారికి కావలసినటువంటి సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగించి మీరే మహిమ పొందండి. మార్కు పాస్టర్ గారిని మీ సన్నిధికి పిలుచుకున్నారు. తన ఆత్మకు శాంతినివ్వండి. తన జీవిత పోరాటంలో ప్రభువా మీ బిడ్డకు తోడుగా ఉండి ఆటలు పోటుల్లో ప్రభువా ఆలోచన కలగజేసి సత్య మార్గం మీ కృపలో ప్రభువా నీ దాసుని భద్రపరచి నీ సేవకునిగా నిలబెట్టినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తన ఆత్మకు శాంతిని, కుటుంబానికి ఆదరణ కలగజేసి
బిడ్డలకు ఓదార్పును కలగచేయండి. తండ్రి లేని బిడ్డలకు ప్రభువా మీరే తండ్రిగా ఉండి ఆదరణకర్తగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అతను ఇచ్చిన భార్య కూడా ప్రభువా మీరు తండ్రిగా ఉండండి, ఆదరించండి, కుటుంబాన్ని పోషించి సంరక్షించి మీ కృపలో భద్రపరచి మీ పాత్రగా వాడుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఇటు కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరొక్కరే పొందుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నామ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ నేను సవాసము సన్నిధి మనకు మనందరికీ, భర్తను కోల్పోయిన మరియమ్మ గారికి, తన కుమారుడు కుమార్తెలకు, అన్నదమ్ములకు, కుటుంబానికి, తల్లిగారికి, ఇక్కడున్న బంధువులకు, స్నేహితులకు దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూస్తుందమ్మా కాటకి తోడు కలుకాడ అన్నీ చూసుకోమని గవర్నమెంట్ నీకు కొట్టేశానా పోయా తెచ్చినామా, నేను తెచ్చిన చక్కెర చేయాలి. పక్కరా ఒకసారి లేరు, ముందు పోయి తోలాడుకో. ఒకసారి నుంచి పోయేది ఆడొకటి ఉండో లేదురా, అదే వాడిని వేసేవాడు. ఆటో అంటపా ఎక్కువ